మరి ఎలా అక్కడికి చేరుకోవడం? ఆందోళనగా అన్నాడు పరమహంస. హెలికాప్టర్స్ ద్వారా మనం అక్కడికి చేరుకుంటాం. ఓకే, మనం బయలుదేరదాం అన్నాడు. కాళీచరణ్ చప్పట్లు కొట్టాడు. ఇంతలో ఓ అనుచరుడొచ్చాడు. అన్నీ సిద్ధమయ్యాయా అడిగాడు. అన్నీ సిద్ధమయ్యాయి. సెర్చ్ లైట్లు, డార్ట్ గన్స్, మెగ్నీషియం గన్స్, మిషన్ గన్స్ అన్నీ సిద్ధంగానే ఉన్నాయి అన్నాడు ఆ అనుచరుడు. గుణపాలు, గొడ్డళ్ళు, బాంబులు కూడా సిద్ధం చేయమన్నాను, చేశారా? అవన్నీ మరో హెలికాప్టర్లో వస్తున్నాయి అన్నాడు వినయంగా. ఓకే, నువ్వుకి వెళ్ళొచ్చు అన్నాడు. ఆ అనుచరుడు వెళ్ళిపోయాడు. అన్నీ సిద్ధం కాగానే మనం బయలుదేరదాం అన్నాడు. అందరూ బయటకొచ్చారు. అక్కడ వాళ్ల కోసం 4 హెలికాప్టర్స్ ఉన్నాయి. 3 హెలికాప్టర్స్ నిండా అతని అనుచరులున్నారు. విన్సెంట్, కాళీచరణ్, పరమహంస ఓ హెలికాప్టర్ ఎక్కారు. ఎక్కడికి సార్ అడిగాడు డ్రైవర్. పచ్చలకొండ దగ్గరకు. మరుక్షణం హెలికాప్టర్ ఆకాశంలోకి లేచింది. అప్పటి వరకు గెస్ట్ హౌస్ దగ్గర నిలబడున్న గంగన్న కోయిగూడెంలోకి పరిగెత్తాడు. అతని ఒళ్ళు మండిపోతోంది. తాము దేవుళ్లా కొలుచుకునే కాళీచరణ్ తమకు పరమ పవిత్రమైన పచ్చలకొండలో రక్తపాతం సృష్టించడానికి బయలుదేరాడు. దాన్ని ఆపాలి. పచ్చలకొండ దేవతకు ఏ అన్యాయం జరగకూడదు. అతను వేగంగా గూడెం చేరుకున్నాడు. నాయకుడి దగ్గరకు వెళ్లాడు. దొరా దొరా, అన్యాయం జరిగిపోయింది అన్నాడు ఆందోళనగా, కంగారుగా. ఏంది గంగన్న, ఏం జరిగింది అన్నాడు నాయకుడు. కాళీదొరగారు పచ్చలకొండ నాశనం చేయడానికి మనుషుల్ని తీసుకెళ్లాడు ఆందోళనగా అన్నాడు. చటుక్కున తన ఆసనం మీద నుంచి దిగ్గున లేచాడు. అదే సమయంలో పుత్రి లోపలికొచ్చింది. అమ్మా, పచ్చలకొండ దగ్గరికి కాళీదొర మనుషులొస్తున్నారు. అక్కడ గుడిని, అమ్మోర్ని నాశనం చేయడానికి బొందుకులు తీసుకెళ్లాడు పుత్లిని చూస్తూ అన్నాడు. పుత్లి వెంటనే రియాక్ట్ అయింది. బాబా, కాళీ చాలా దుర్మార్గుడు బాబా, మనం వాణ్ణి ఎదుర్కోవాలి. మన కులదైవమైన హజారమ్మ తల్లి గుడిని బాంబులు, బందూకులతో ఆడు నాశనం చేస్తాడు బాబా. ఒకసారి దిగ్గున లేచాడు గూడెం నాయకుడు. ఎవర్రా అక్కడ? గూడెంతా సమావేశం కామని చెప్పు. అమ్మోరు తల్లి పిలుస్తుందని చెప్పు. మరుక్షణం అమ్మోరు తల్లి ముందున్న డప్పు నిరవధికంగా మోగింది. గూడెంలో ఉన్న చిన్న చితక పెద్దలు అందరూ ఆ డప్పు మోత వినగానే అమ్మోరి విగ్రహం ముందు సమావేశమయ్యారు. పుత్లి ఆగ్రహంతో ఊగిపోతోంది. ఆమె కళ్ల ముందు కాళీచరణ్. కాళీచరణ్, ఈసారి మాత్రం నా చేతిలో నుంచి తప్పించుకోలేవు. ఆగ్రహంతో ఊగిపోతున్న పుత్లికి దూపాలు, దీపారాధన చేశారు. పుత్లి ఊగిపోతోంది. మనవల్లే బతుకుతున్న బానిసోడు మనకే ఎన్నుపోటు పొడిశాడు. మన అమ్మోరు తల్లిని అవమానించడానికి పచ్చకొండ దగ్గరికి వెళ్లాడు. బాంబులు, బందూకులతో పచ్చకొండను పేల్చేయాలని చూస్తున్నాడు. ఎల్లండి, అమ్మోరు గుడి కాపాడండి. పచ్చకొండను పేల్చేయకముందే ఆళ్ళని చంపేయండి. పుత్లి ఆగ్రహంతో అంటున్న మాటలు వాళ్లకు బుల్లెట్లా తగిలాయి. ఆటవీకులు ఏదైనా భరిస్తారు గాని తమ నమ్మకాన్ని అవమానించినప్పుడు మాత్రం భరించలేరు. అదే జరిగిందిప్పుడు. పచ్చకొండ దగ్గరకు కాళీ ఎప్పుడు వెళ్లాడో అంతకుముందు వరకు కాళీ దేవుడు, ఆ తర్వాత వాళ్ల దృష్టిలో శత్రువు. వాళ్ల శత్రువును చంపడంలో మూకుమ్మడిగా దెబ్బతీస్తారు. పుత్లి చేసిందదే. బాగా రెచ్చగొట్టి ఆటవీకులందర్నీ కాళీచరణం మీద ఉసుగొలిపింది. కత్తులు, కటార్లు, బల్లాలు, గండ్రగొడ్డళ్లు తీసుకుని బయలుదేరుతున్నారు. ఒక మహాప్రపంచనం కదిలింది. ఓ జన చైతన్యం విరిసింది. ఈ రకమైన తిరుగుబాటు తన మీద చెలరేగుతుందని తెలిసి దాన్ని ఎదుర్కోవడానికి అన్నీ సిద్ధం చేసుకునున్నాడు కాళీచరణ్. చిన్న నాయకుడు వికృతంగా నవ్వాడు. అతని ముందు 7 అనుచరులున్నారు. వాళ్లంతా ఇప్పసారా తాగున్నారు. రేయ్, మన పుత్లి మనల్ని నాశనం చేసింది. పచ్చకొండ దగ్గరికి నాగరికుల్ని తీసుకువెళ్ళింది. ఈ విషయం మీ అయ్యతో చెప్పకపోయారా అడిగాడు. మా అయ్య నా మాట ఎండో. ఆడికి పుత్లి మాట వేదవాక్కు. అయితే ఏం చేద్దాం దొరా అడిగాడు ఓ అనుచరుడు. పుత్లి పచ్చకొండ దగ్గరకు వెళ్ళింది. దాన్ని చంపేసి ఆ నాగరికుల్ని అక్కడే నరికేద్దాం. అట్టాగే దొరా అన్నాడు ఓ అనుచరుడు. మీ అయ్యకు తెలిస్తే ఆణ్ణి కూడా పనిలో పనిగా పొడిసేద్దాం. ఆ తర్వాత నేనేగా నాయకుణ్ణి. విభ్రాంతిగా చూశారు అనుచరులు. నాయకుడి మాట వినడం తెలుసు కాని వాళ్లకు వ్యతిరేకించడం తెలీదు. కాని చిన్ననాయకుడు తండ్రినే చంపేస్తానంటున్నాడు. అది వాళ్లు ఊహించలేని విషయం. తప్పుదరా అన్నాడు ఓ అనుచరుడు. నోరు మీరా కుయ్యా, నాతో వచ్చేవాళ్లకు నా నాయకత్వంలో పెద్ద పెద్ద పదవులిస్తాను. నచ్చిన పెట్టను మీకు సొంతం చేస్తాను. పట్టం సారాసీసాలు మీ ఇంట్లో పెడతాను అన్నాడు. ఆ మాటలనగానే ఒక్కసారిగా అందరూ పేదాలు తడుపుకున్నారు. అట్టగే దొరా, మీరేం చేయమంటే అదే చేస్తాం. అయితే పదండ్రా, ఆ పుత్లిని చంపి ఆ పట్టం వాళ్ళని నరికేద్దాం పదండ్రా. అందరూ కదిలారు.
సరిగ్గా అప్పుడు ఆకాశంలో చుక్కలు పొడిచాయి. సంధ్య వెళ్ళిపోయి నిశిదేవత తన చీకటి ముసుగును సవరించుకుంటూ వచ్చింది. అడవి కొండలు చీకట్లో మునిగిపోయి ఉన్నాయి. ఆ చీకట్లో పుత్లి ఆమె వెనక ఆటవీకులు కదులుతున్నారు. సరిగ్గా అదే సమయంలో వలయాకారపు గదిలో ఒంటరిగా నిలబడిపోయింది అక్షత. యశ్వంత్ తలుపులు క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. అటు ముందుకు వెళ్లలేదు, ఇటు వెనక్కి రాలేదు. ఓ విచిత్రమైన మానసిక పరిస్థితుల్లో పడిపోయింది అక్షత. తను దారి తప్పానని ఆమె బాధపడ్డం లేదు. ఓ దుర్మార్గుని ప్రేమించాననే బాధకు ఆవేదనకు లోనైంది. తన తండ్రి ఎంత సిన్సియర్ జెంటిల్మేనో తనకు తెలుసు. అటువంటి తన తండ్రి కూడా యశ్వంత్కు తన పట్ల ప్రేమ ఉందని తెలిసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తనని కట్టడి చేయలేదు. తనే ఓ చీట్ని ప్రేమించింది. తన జీవితానికి నిష్కృతి లేదు. తన తండ్రి జాలిచూపులను తను భరించలేదు. అంతకన్నా ఈ పద్మవ్యూహంలో జొరబడి దారి తెన్ను లేక తెలియక మరణించడమే మంచిది. ఆ నిర్ణయం ఆమె మనసులో కదలగానే మరుక్షణం వలయాకారపు గదిలో నుంచి మరో గదిలోకి అడుగు వేసింది. చీకటి, కటిక చీకటి, యుగ యుగాల తరతరాల అజ్ఞాన తమస్సు ఘనీభవించినట్లు చీకటి. ఆమె గదిలో నుంచి మరో గదిలోకి వెళుతోంది. ఎటు వెళుతోందో ఆమెకు తెలీదు. ఈ మనుషులకు దూరంగా మరణమనే గమ్యాన్ని వెతుక్కుంటూ వెళుతోంది. చీకట్లో ఆమె కదలకి ఎవ్వరికీ కనిపించడం లేదు. ఆమె చీకట్లో చీకటై కలిసిపోయి భూమికి కొన్ని అడుగుల దూరంలో పర్వత గర్భకుహరంలో పద్మవ్యూహంలాంటి గదుల్లోకి దారి తెన్నులేక కదులుతోంది. సరిగ్గా అదే సమయంలో స్వర్ణసింహాసనం దగ్గరున్న కపర్ది కదిలాడు అసహనంగా. యశ్వంత్ వైరు లాగగానే దారిలో ఉన్న లైట్లు ఆరిపోయాయి. బాస్టర్డ్, మనం వాణ్ణి ఫాలో కాకుండా దారి బ్లాక్ చేశాడు, కోపంగా అన్నాడు కపర్ది. అక్షత, మై చైల్డ్, వాడేం చేస్తున్నాడో బాధగా అన్నాడు ప్రొఫెసర్ జయరాం. ప్రొఫెసర్జీ, నేను వెళతాను, అక్షతను తీసుకొస్తాను. అతని కంఠంలో దృఢత్వం కనిపిస్తోంది. నో కపర్ది, ఇది భయంకరమైన మేజ్. దీనిలో చిక్కితే మనం బయటపడ్డామంటూ జరగదు. అక్షతను కనుక్కోలేని సరికదా ఈ పర్వత గర్భంలో చిక్కుకుపోతాం అన్నాడు జయరాం ఆవేదనగా. యశ్వంత్ అంత హఠాత్తుగా మారిపోతాడని, అతను ఏజెంట్ అని ఆయన కనీసం ఊహించలేదు. కాని స్వర్ణసింహాసనం కంటపడగానే గోవులాగుండే యశ్వంత్ వ్యాఘ్రంలా మారిపోయాడు. ధనం కోసం, సంపద కోసం మనుషులు మృగాలుగా మారిపోతారని చదివాడు గాని ప్రత్యక్షంగా ఇదే చూడ్డం. అందున తన ప్రియమైన కూతురు ఆ బాస్టర్డ్ చేతిలో ఉంది. మన దగ్గర వైర్లెస్ సెట్లున్నాయి. మనం మేజులో దారి తప్పినా మన డైరెక్షన్ ఫైండర్స్ ద్వారా సరైన స్పాట్కే చేరుకోగలం అన్నాడు కపర్తి. ఆ మాట అనగానే ప్రొఫెసర్ ముఖంలో కళ తిరిగొచ్చింది. అయితే నేను వెళతాను అని దృఢంగా అన్నాడు. కూతుర్ని దక్కించుకోవాలనే ఆరాటం ఆయనలో ఉంది. యశ్వంత్ ఆమెను బయటకు తీసుకువెళ్లి ఉంటాడంటావా అడిగాడు అనుమానంగా. బయటకు తీసుకువెళ్లినా లోపలుంచినా మనం బయటపడే మార్గం చూడాలి, కమాన్ అన్నాడు కపర్ది. అయితే ఏం చేద్దాం అడిగాడు జయరాం. నేను సులోచన ఓ బ్యాచ్గా, మీరు చంద్రహాస్ ప్రియంవద ఓ బ్యాచ్గా ఈ పద్మవ్యూహంలో దారి కోసం వెతుకుదాం అన్నాడు కపర్ది. ఆ ఆలోచన అతనికి నచ్చింది. లేదు, నేను ఒక్కడే వెతుకుతాను, మీరు 2 బ్యాచ్లుగా పదండి. జయరాం కంఠంలో దృఢ నిశ్చయం. మీ వైర్లెస్ సెట్స్కు డైరెక్షన్ ఫైండర్స్ను అమర్చుకోండి. మనం ఈ మేజులో దారి తప్పినా వాటి ద్వారా ఓ చోటుకి చేరుకోవచ్చు. ఆ మాట పూర్తి కాగానే ఓ పవర్ఫుల్ బ్యాటరీ తీసుకుని వలయంలోకి అడుగు పెట్టాడు జయరాం. ఆయన కోటు జేబులో రివాల్వర్ ఉంది, మరో జేబులో వైర్లెస్ సెట్ ఉంది. ఆయనలో కదులుతున్న ఆవేశాన్ని చూసి చిన్నగా నిట్టూర్చాడు చంద్రహాస్. సింహంలా బ్రతికిన వ్యక్తి ఈరోజు కూతురు కోసం ఆవేదన పాలైపోతున్నాడు. ఆ ఆవేశంలో యశ్వంత్ ఎదురైతే కాల్చి చంపేస్తాడు. చంద్రహాస్ ప్రియంవద మేజులో కడుగు పెట్టారు. కపర్ది సులోచన మరో పవర్ఫుల్ బ్యాటరీ లైట్ తీసుకుని మరో మార్గంలో ప్రవేశించారు. చీకటి, ఆంతులేని చీకటి, శతాబ్దాల అంధకారం ఘనీభవించినట్లు కఠినమైన చీకటి. ఆ చీకటిని పవర్ఫుల్ బ్యాటరీ లైట్ కూడా తొలగించలేకపోతోంది. చంద్రహాస్ ప్రియంవద ముందుకు కదులుతున్నారు. చంద్రహాస్ మనసులో ఆలోచనలు. సంపద మనిషికి ఆనందం ఇవ్వదు. అవసరానికి మించిన సంపద మనిషిని ఇప్పుడు చిక్కుల్లో, సమస్యల్లో పడేస్తుంది. అందున స్వర్ణసింహాసనం లాంటి అపార సంపద మనిషి మస్తిష్కాన్ని పిచ్చివాణ్ణి చేస్తుంది. లేకపోతే దయా జాలిలేని కఠినాత్ముని చేస్తుంది. స్వర్ణసింహాసనం కనుగొనబడే వరకు అన్నదమ్ముల్లో ఉన్న తాము అది కనబడగానే దురాశ కాటువేసి దుర్మార్గానికి ఒడిగట్టాడు యశ్వంత్.
అక్షతను తండ్రి దగ్గర్నుంచి దూరం చేశాడు. మనిషి మనిషికి మధ్య అనుబంధాల్ని భస్మం చేసే శక్తి ఒక్క సంపదకే ఉంటుందేమో. ఆవేదనగా ముందుకు కదులుతున్నాడు జయరాం. అతని కంటి ముందు అక్షత కనిపిస్తోంది. అమాయకురాలైన అక్షత ఇప్పుడు ఎక్కడుందో? ఈ మేజులో ఉందా, లేక యశ్వంత్ బయటికి తీసుకువెళ్లాడా? యశ్వంత్ బ్లడీ బాస్టర్డ్, ఎంతలా అభిమానించాడు తాను. రీసెర్చ్ స్టూడెంట్ అయినా ఎంతో ఆత్మీయంగా ప్రేమగా చూశాడు. అయినా పాముకు పాలు పోస్తే కాటందుతుందని ఈ బ్లాస్టర్డ్ కూడా అదే పని చేశాడు. స్వర్ణసింహాసనం కోసం తన కూతుర్ని బలి చేయబోతున్నాడు. అదే క్షణంలో అతని మనస్సు ఆవేదనగా కదిలింది. అమ్మ అక్షత, తల్లిలేని నిన్ను అపురూపంగా పెంచానో లేదో కాని ఓ మృగం నిన్ను తీసుకెళ్లిపోతుంటే అసహాయంగా చూస్తుండిపోయాను. నన్ను క్షమించమ్మా. ఆయన కొలుకుల్లో కన్నీరు జారింది. సరిగ్గా అదే సమయంలో కపర్ది సులోచనతో మేజులో నడుస్తున్నాడు. ప్రతి గదిలో నిలబడి ఆ గదిలోని శిల్పకళను, ఆ గది ద్వారాలను గమనిస్తున్నాడు. మొట్టమొదటి వలయాలకు వజ్రపు లైటింగ్ ఉంది. లోపలి వలయాలకు లైటింగ్ లేదు. గదిపైన రూఫ్కు పద్మం, ద్వారాలకు మకర తోరణాలు, ద్వారాలకున్న రాతి స్తంభాల మీద సింహపు తలకాయలు, స్తంభాల కింద ఆ స్తంభాల్ని మోస్తున్నట్లు ఏనుగు బొమ్మలు. తాను సులోచన ఏ గదిలో ఉన్నారో కూడా అతనికి అర్థం కాలేదు. సులోచన, మనం ఈ మేజులో నుంచి బయటపడగలమంటావా? బయటపడగలం. ఈ మేజు లోపల ఏం వింతలు విచిత్రాలున్నాయో. లోపలకు పదండి. వాళ్లు ఆ గదిలో నుంచి మరో గదిలోకి వెళ్లారు. కపర్ది బ్యాటరీ లైట్ ఆ గదిలోకి ప్రసరించగానే ఆ గదిలోని దృశ్యం చూసి సులోచన కెవ్వున కేక వేసింది. సులోచన ఎందుకు కేక వేసిందో అర్థం కాక అటువైపు చూశాడు. చూడగానే అతని శరీరం ఒక్కసారి చల్లబడింది. ఆ నిశీదిలో కోనేరు ముందు హెలికాప్టర్లు దిగాయి. 1, 2, 3, 4 హెలికాప్టర్లు నేల మీద ల్యాండ్ కాగానే మండపంలో నుంచి లైటు వేశాడు యశ్వంత్. హెలికాప్టర్లు దిగాయని అర్థమైంది. వాళ్లు తనవాళ్లు అవునో కాదో తెలుసుకోవడానికి బ్యాటరీ లైటు 3 సార్లు వెలిగి ఆరింది. తనవాళ్లే. అప్పటికప్పుడు మండపం దగ్గరకు వెళ్లడానికి ఎయిర్ బోట్లు తయారు చేశారు. ఆ ఎయిర్ బోట్లలో అందరూ మండపం దగ్గరకు వెళ్లారు. మీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు యశ్వంత్. ఎక్కడ గోల్డెన్ థ్రోన్? ఆతృతగా అడిగాడు పరమహంస. లోపలికి వెళదాం పదండి అన్నాడు యశ్వంత్. యశ్వంత్ బావిలో మెట్ల మీదుగా కిందకి దిగాడు. అతని వెనక పరమహంస, విన్సెంట్, కాళీచరణ్ దిగారు. అంతా చీకటి. యశ్వంత్ చేతిలోని టార్చ్ లైట్ వెలుగు ఆ చీకట్లో బలహీనంగా ఉంది. లైట్లు వెలిగించండి అన్నాడు కాళీచరణ్. మరుక్షణం అతని అనుచరులు తమ వెంట తెచ్చిన జనరేటర్ అక్కడ పెట్టి దాన్ని స్టార్ట్ చేశారు. వెంటనే మెర్క్యూరీ వేపరైజింగ్ లైట్లు గర్భగుడిని దేదీప్యమానం చేస్తూ వెలిగాయి. ఆ వెలుగులో విఘ్నేశ్వరుడి వైపు కదిలాడు యశ్వంత్. అందరూ అతని వంక చూశారు. విఘ్నేశ్వరుడి ఒంటి కొమ్మును గట్టిగా కిందకి లాగాడు. దడదడమని శబ్దం చేస్తూ విఘ్నేశ్వరుడి కడుపు రెండుగా తెరుచుకుంది. పరమహంస అటు చూశాడు. మెట్లు కిందకి దిగుతూ కాళీ సైగందుకొని 2 అనుచరులు లైటింగ్ ఫిక్స్ చేస్తూ ముందు కదిలారు. పరమహంస, విన్సెంట్, కాళీ ముందుకు నడుస్తున్నారు. పరమహంసకు ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. ఏదో కాక్ అండ్ బుల్ స్టోరీ లాంటి స్వర్ణసింహాసనం నిజంగా ఉందంటే ఆయనకు క్షణక్షణం ఉత్కంఠ కలుగుతోంది. అందులో ఈ రహస్య మార్గాలు చూస్తుండేసరికి స్వర్ణసింహాసనం కాక్ అండ్ బుల్ స్టోరీ కాదు, నిజంగానే ఉంది అని దృఢమైన నమ్మకం కలిగింది. విన్సెంట్ ఎన్నో కథలు విన్నాడుగాని ఈ ఎక్స్పెడిషన్ స్థలాన్ని కళ్లారా చూడ్డం అతనికిదే ప్రథమం. అందుకనే అతని మనసు ఉద్విగ్నభరితంగా ఉంది. అందరూ హరిహరాదుల బొమ్మన్న తలుపు దగ్గరకొచ్చారు. యశ్వంత్ చక్రం తిప్పాడు. 2 భాగాలవుతూ ఎంట్రన్స్ తలుపు తెరుచుకుంది. లోపల వైపు 2 ద్వారాలు. ఎవరూ లోపలికి వెళ్ళకండి కంగారుగా అన్నాడు యశ్వంత్. లోపలకు వెళ్లడానికి ఖచ్చితమైన దారుంది, లేకపోతే పద్మవ్యూహంలోకి వెళ్ళినట్టే అంటూ జేబులో నుంచి జయరాం దగ్గర తీసుకున్న కాపర్ షీట్స్ తీసి మార్గం గుర్తుపెట్టుకున్నాడు. నాతో పాటు వైరు బల్బ్స్ తీసుకురండి అన్నాడు యశ్వంత్. యశ్వంత్ వెనకాల వైరు దండను పట్టుకుని విడదీస్తూ మార్గంలో బల్బుల దండను గుర్తుగా వదులుతూ ముందుకు నడవసాగారు. ఈ దారిలో తప్ప మరెవరూ ఇంకో దారిలోకి వెళ్లకూడదని చెప్పండి అన్నాడు యశ్వంత్. కాళీ చెప్పాడు. అనుచరులందరూ ఒక్కో గది దగ్గరికి ఒక్కొక్కరు నిలబడి లోపలకు నడవసాగారు. ఆ గది మార్గం లైట్లతో అద్భుతంగా వెలిగిపోతోంది. సరిగ్గా అదే సమయంలో పుత్లీ ముందు నడుస్తుండగా ఆటవీకులు వెనక నడుస్తున్నారు. అందరి ముఖాల్లో ఆందోళన, కోపం.
ఉత్తిలి కళ్ళు విస్ఫులింగాలు విరజిమ్ముతున్నాయి. పచ్చలకొండ పవిత్రతను నాశనం చేస్తున్నాడు కాళీ, దాన్నాపాలి. తమ కులదైవమైన హాజారాదేవి తల్లి ముందు నెత్తుటి ఏరులు పారిస్తున్నాడు. వాణ్ణి వాడి అనుచరుల్ని అక్కడే నరికేయాలి. అందరిలో ఆ దృఢ నిశ్చయం కదలాడుతోంది. ఓ మహాఘోషలా, ఓ ఝంఝా మారుతంలా, ఓ విలయంలా, ఓ ప్రళయంలా ముందు కదులుతున్నారు. వాళ్ల ధ్యేయం ఒక్కటే, కాళీను చంపేయాలి, పచ్చకొండ పవిత్రతను కాపాడాలి. అదే వాళ్ల ధ్యేయం. యుగ యుగాలుగా తరతరాలుగా నిలబెట్టుకొస్తున్న పచ్చకొండ పవిత్రత కాళీ పథకంతో నాశనమైపోతుంది. అందుకే ప్రాణాలిచ్చైనా ఆ దుష్ట పన్నాగాన్ని ఆపాలి. 2 గంటల పాటు నడిస్తేనే గాని చేరుకోలేని ప్రదేశాన్ని గంటంపావులో చేరుకున్నారు. పచ్చకొండ దగ్గర ఎవరూ లేరు. అమ్మా, అక్కడ ఎవరూ లేరు అని అన్నాడు ఓ కోయవాడు చూసి. అక్కడ కాదు, అమ్మోరి గుడి దగ్గర. అందరూ ముందుకు కదిలారు ఆ మాటతో. వాళ్లు పచ్చకొండ వెనక్కి చేరేసరికి వాళ్లు కనిపించారు. జనరేటర్ ద్వారా మండపంలో దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్లు. ఆ దృశ్యం చూడగానే వాళ్లలో పట్టలేని ఆవేశం పొంగింది. నాయాళ్లను నరుకుదాం పదండి, అప్రయత్నంగా ఓ ఆటవీకుడు అన్నాడు. అంతే. ఎదురుగా ఉన్న దృశ్యం చూసి భయంతో కంపించిపోయాడు కపర్ది. ఆ గదిలో కొన్ని వేల పాములు ఒకదానిపై ఒకటి పెనవేసుకుని ఓ గుట్టగా ఉన్నాయి. గోడలకు కొన్ని వేల పాములు. ఆ గదిలో అన్నీ పాములే, కాని ఒక్కటి కూడా గదిలో నుంచి బయటికి రావడం లేదు. బ్యాటరీ లైట్ వెలుగులో అవి ఒకదానిపై ఒకటి కదులుతున్నాయి. ఒక్క క్షణం అనుమానం వచ్చింది కపర్దీకి. తమను చూడగానే ఆ పాములు ఎందుకు కదల్లేదు, తమ వైపు ఎందుకు రాలేదు? అన్ని వేల పాములు ఆ గదిలో ఉంటే ఈ మేజంతా పాములమయం కావాలే. మరి అన్ని వేల పాములు ఆ గది దాటి ఎందుకు రావడం లేదు? ఒక్కడుగు ముందుకు వేశాడు. అతని శరీరానికి గట్టిగా తగిలింది. ద్వారం ఉన్న ప్రాంతంలో ఏదో అడ్డు. బ్యాటరీ లైటు వెలుగులో అది అద్దంగా గుర్తించాడు. ఆ గదిలో స్వర్ణసింహాసనంలాగా పైన అర్ధగోళంలా ఉండే గాజుతో గోడలు కట్టినట్టున్నారు. ఆ గదంతా అలాంటి గాజుతో తయారు చేయబడ్డది. ఆ గాజు లోపల పాములు, కొన్ని వేల పాములు. అవి నిజంగా పాములా, లేక అలా అనిపించే భ్రమ అర్థం కాలేదు కపర్దీకి. సరిగ్గా అదే సమయంలో సులోచన భయంగా అటువైపు చూసింది. ఆ పాముల మధ్య నుంచి ఓ భయంకరమైన పాము బయటకొచ్చింది. అది కింగు కోబ్రా. ఆ గది మధ్యలో ఆడుతోంది. దాని చుట్టూ మిగతావి మూగుతున్నాయి. సులోచన, భయపడకు, ఇది గ్లాస్ కేజ్ రూమ్. ఈ కేజ్ లోపలవి నిజమైన పాములు అవునో కాదో మనకు తెలియదు, కాని అవి మనల్ని ఏం చెయ్యవు. ఇదో మేజ్. ఈ మేజ్లో ఇలాంటి ఎన్ని విచిత్రాలున్నాయో మనకు అర్థం కాదు అన్నాడు. సరిగ్గా అదే సమయంలో ప్రొఫెసర్ జయరాం ఆవేదనతో ముందుకు కదులుతున్నాడు. ఒంటరిగా కూతురు కోసం ఆ మేజులో తిరుగుతున్నాడు. చీకటి నిండిన గదులు. ఎక్కడా బూజు, క్రిమికీటకాలు లేకుండా పరిశుభ్రంగా ఉంది ఆ ప్రదేశం. ఆ గది తర్వాత మరో గదిలో వెతుకుతున్నాడు. ఆయన మనసంతా వికలమై ఉంది. అమ్మా అక్షత, ఎక్కడున్నావు? నీ తండ్రిని నేనమ్మా, ఎక్కడున్నావు చిటితల్లి? హఠాత్తుగా ఆయనకు మరణించిన భార్య అనసూయ గుర్తుకొచ్చింది. ఏమండి, అక్షత చిన్నపిల్ల, అమాయకురాలు. దాన్ని మీరు తల్లి తండ్రిలా పెంచాలండి, గద్గదంగా అంది. ఆమెకి ఏ లోటు లేకుండా పెంచుతాను, నన్ను నమ్మ అనసూయ. కూతురి చేతిని తన చేతిలో పెట్టి కన్ను మూసింది అనసూయ. అప్పటికి అక్షతకు 10 ఏళ్లు. అప్పట్నుంచి తల్లి లేని లోటు లేకుండా పెంచాడు. ఈ 10 ఏళ్లలో ఆమెకు ఏ లోటు లేకుండా పెంచాడు గాని ఆమె మనస్సు తెలుసుకోలేకపోయాడు. యశ్వంతును ప్రేమిస్తోంది అని తెలిసినా యశ్వంత్ యోగ్యుడని, సహృదయుడని ఆ ప్రేమను, ఆ అభిమానాన్ని తను ఎన్నడూ విచ్ఛిన్నం చేయలేదు. కాని యశ్వంత్, హీఈజ్ ఏ స్నేక్, ఏ డేంజరస్ స్నేక్. హఠాత్తుగా ఆయన వర్తమానంలోకొచ్చాడు. అప్పటి వరకు ఆయనకు తెలీదు ఆయన ఏడుస్తున్నాడనే విషయం. హఠాత్తుగా ఓ గదిలో కడుగు పెట్టాడు. ఆ గదిలో ఎవరో రుద్రుడు, 50 ఏళ్ల వ్యక్తి, టార్చ్ లైట్తో ఎదురొస్తున్నాడు. చిత్రం, అతను అచ్చు తనలానే ఉన్నాడు. గదిలో కడుగు పెట్టగానే నమ్మలేనట్లు గదివంక చూశాడు. అక్కడ విచిత్రం చూసి తాత్కాలికంగా అతను ఏడుపు మరిచిపోయాడు. సరిగ్గా అదే సమయంలో అక్షత నిర్వికారంగా ముందుకు కదులుతోంది. ఆమెకు బ్రతకాలన్న ఇచ్చలేదు. గాఢంగా ప్రేమించిన యశ్వంత్ శత్రువుల మనిషి అని అర్థం కాగానే ఆమె మనస్సంతా ఓ రకమైన షాక్కు గురైంది. తన తండ్రిని ప్రమాదంలో నెట్టిన దుర్మార్గురాలు తాను అనే భావం ఆమెలో ఉంది. యశ్వంత్ను ప్రేమించడం చాలా సహజమైన విషయమని ఆమె అర్థం చేసుకోలేకపోతోంది. యశ్వంత్ నమ్మకద్రోహం చేయడం అతనిలాంటి వాళ్లు చేసే పని అని
అసలు అలాంటి దుర్మార్గుణ్ణి ప్రేమించడం తప్పు అని తెలుసుకుని అతని మీద విరక్తి పెంచుకోవాల్సిన అక్షత జీవితం మీదే విరక్తి పెంచుకుంది. తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఆలోచనతో ఆమె ముందడుగు వేస్తోంది. ఆమె ఓ గదిలో కడుగు పెట్టింది. గదిలో దృశ్యం చూడగానే ఒక్కసారి భయంతో నిశ్చేష్టురాలైపోయింది. ఆ గదిలో నేల మీద కదులుతోంది ఓ భయంకరమైన కృష్ణసర్పం. బ్యాటరీ లైటు వెలుగులో దాని శరీరంపై పొలుసులు భయంకరంగా ఉన్నాయి. ఈ పద్మవ్యూహంలో భయంకరమైన కృష్ణసర్పమా? ఎక్కడ్నుంచొచ్చింది? ఎక్కడ్నుంచొస్తే తనకెందుకు? తను చనిపోవాలనుకున్న వ్యక్తి ఆ కృష్ణసర్పం దగ్గరకు వెళితే తనను కాటేస్తోంది. ఆ కాటుకు తాను చచ్చిపోతుంది. ఇక జీవితంలో ఏ బాధలు బాధ్యతలు ఉండవు. అలా అనుకొని ఒక్క అడుగు ముందుకేసింది. మరుక్షణం ఆమె దిగ్భ్రాంతికి లోనైంది. ఆమె అడుగులు ఖచ్చితంగా నేల మీద పడ్డాయి. కానీ అక్కడ నేల లేదు. ఒక్క అడుగు కింద నేలుంది. కానీ ఆమె కింద పడలేదు. మరో అడుగు వేసింది. అది ఖచ్చితంగా కృష్ణసర్పం తల మీదకు. ఆ అడుగు కృష్ణసర్పం మీద పడ్డం, అది పడగ విప్పి కాటు వేయడం ఒక క్షణంలో జరుగుతాయి. ఆమె అడుగు వేసింది మరుక్షణం. సరిగ్గా అదే సమయంలో ఆ గదిలో తనలాంటి వాళ్లు ఓ 6 చుట్టూ నిలబడి ఉన్నారన్న అనుభూతి కలిగింది. టార్చ్ లైట్ దగ్గరగా తీసుకుని ఫోకస్ చేశాడు ప్రొఫెసర్ జయరాం. ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా టార్చ్ లైట్ దగ్గరగా తీసుకుని ఫోకస్ చేస్తున్నాడు. సరిగ్గా చూశాడు ప్రొఫెసర్ జయరాం. అది అతని ప్రతిబింబం. ఎవరో గదిలోని గోడను అద్దంలా నున్నగా చేశారు. అచ్చు అది అద్దమే. దానిలో తన ప్రతిబింబం. గుండ్రంగా ఉన్న ఆ గోడలో ప్రతి ద్వారం పక్కన అతని ప్రతిబింబం. మొత్తం 4 ప్రతిబింబాలు తన చుట్టూ ఉన్నట్లు అనిపించింది. ఆనాటి శిల్పి ఎవడోగాని ఎంతో అద్భుతంగా అద్దాలతో తయారు చేశాడు ఆ గదిని. రాతి గోడలను అద్దాలుగా మలిచిన ఓ శిల్పి, నీ పనితనం మహాద్భుతం. తాత్కాలికంగా అతని మనస్సు శాంతించింది. ఇలాంటి ఎన్ని వింతలు ఈ మేజులో ఉన్నాయి. ఈ మేజులో ఉన్న వింతలను సామాన్యుడు ఎవరైనా చూస్తే నిజంగా పిచ్చివాడైపోతాడు. ముందుకు కదిలాడు ప్రొఫెసర్ జయరాం. కాపర్ది, సులోచన ఆ గదిని పరీక్షగా చూశారు. గాజు కేజు లోపల ఎన్నో రకాల అద్దాలు. ఆ అద్దాలు పైన పాములు చుట్టలు చుట్టలుగా ఉండేటట్లు కొన్ని శిల్పాలను అమర్చి ఆ శిల్పాలు కదులుతుంటే గాజు కేజులోని వేల వేల అద్దాల్లో ఆ దృశ్యం ప్రతిబింబించి గది నిండా కొన్ని వేల పాములు కదులుతున్న అనుభూతి కలిగిస్తోంది. నిజంగా అక్కడ పాములు లేవు. పాములాంటి రూపాలతో మిర్రర్ చేసిన మాయాజాలం అది. కపర్ది, సులోచన మరో గదిలోకి నడిచారు. ఇంకా ఇలాంటి వింతలు ఎన్నో ఈ మేజ్లో అనుకుంటూ ముందుకు కదిలారు. ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది అక్షత. తాను కాలు వేసిన ఆ కృష్ణసర్పం బుస్సుమంటూ లేదు. అలానే ముందుకు పోతున్నట్లు కదులుతోంది. ఆ కాలి కింద 6 అడుగు దూరంలో పాము. మరెక్కడుంది? ఒక క్షణం ఆశ్చర్యంతో బ్యాటరీ లైట్ దానిమీద వేసింది. తాను నిలబడినది గాజులాంటి దానిమీద అని, ఆ గాజు ఆ గదంతా పొరుచుకునుందని ఆమెకు అర్థమైంది. చిత్రమైన ఫీలింగ్. నేల మీద భయంకరమైన పాము కదులుతున్న ఫీలింగ్ కలిగింది. ఈ గదిలోకి వచ్చిన వాళ్లను భయభ్రాంతులకు గురిచేయడానికి పూర్వీకులు తయారు చేసిన అపూర్వమైన మైసబ్ ఇది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేసే ఈ అపూర్వమైన పద్మవ్యూహంలాంటి ఈ మైసబ్లోకి అడుగుపెట్టినవాడు గుండె పగిలి చావడమో, స్పృహ తప్పిపోవడమో జరగాలి. కాని అందుకు విరుద్ధంగా చావును ఆహ్వానిస్తూ లోపలికి వెళ్లిన తనకు కేవలం అది భ్రాంతి అని అర్థమైంది. ఇలాంటి భ్రాంతులు ఎన్నో ఉన్నాయి కదా ఈ మైసబ్లో. అవి చూద్దామన్న ఉత్సాహంతో ఆమె అడుగు ముందుకు వేసింది. ఆమెకిప్పుడు మనసులో దుఃఖం లేదు. జీవితం కూడా ఇలాంటి మైసబ్ లాంటిదే. చావుకు, ఆశకు భయపడని వాడికి, లొంగని వాడికి ఈ భ్రాంతి భ్రాంతి అని అర్థమవుతోంది. అది నిజమేననుకునేవాడు భయంతో చనిపోవడమో, నిరాశతో కూర్చోవడమో చేస్తాడు. ఇప్పుడు అక్షతలో నైరాస్యం లేదు. దాని స్థానంలో ఆశ, గమ్యం తెలుసుకోవాలనే పట్టుదల ఉన్నాయి. ఆమె ఉత్సాహంగా ముందుకు అడుగు వేసింది. కపర్ది, సులోచన ముందు కదులుతున్నారు. వాళ్లకు ఆ వలయాకారపు గదులు వింతగా విచిత్రంగా కనిపించాయి. ఆ గదిలో కింగ్ కోబ్రా భ్రాంతిని ఎలా కలిగించారు? అడిగింది సులోచన. కేవలం అద్దాల ద్వారా. లేకపోతే అద్దాల్లాంటి రాతి పలకల్ని సృష్టించి వాటి మధ్య కోబ్రా, మిగతా పాముల బొమ్మలు కదులుతున్నట్లు భ్రాంతి, భ్రమను కలిగించి ఆ దృశ్యం చుట్టూ ఉన్న పలకల్లో ప్రతిబింబించడం వలన గదిలో కొన్ని వేల పాములు తిరుగాడుతున్న భ్రమను కలిగించారు.
అంతేకాదు గది గోడలు కూడా అద్దాల్లా మార్చిన ఆనాటి శిల్పుల అపూర్వ ప్రతిభను మనం ఊహించలేం. ఈ మేజులో నుంచి మనం బయటపడలేమా? ఆమె గొంతులో బాధ కనిపిస్తోంది. ఏ దారి ఎటు వెళుతుందో ఎవ్వరికీ తెలీదు. మనలో ఎవరన్నా దారి కనుగొంటే మనం హాయిగా బయటికి వెళ్ళగలం. మనలో దారి కనుగొనేవాళ్ళెవరు? ఇద్దరూ నడుస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ప్రియంవద, చంద్రహాస్ కదులుతున్నారు, మైసభలాంటి పద్మవ్యూహంలో. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలుసు, కానీ రావడం తెలీదు. అలాగే ఈ వలయాకారపు గదులను మనల్ని ఎక్కడికి తీసుకువెళతాయో ఏమో, ప్రియంవద అంది. మనం ఈ వలయాకారపు గదుల్లోనే తిరుగుతూ ఉంటాం. మనిషికి దురాశ అనేది ఓ పద్మవ్యూహం. దానిలో చిక్కుకున్నవాడు దారి తెన్ను తెలియక కొట్టుకుంటాడు అన్నాడు చంద్రహాస్. స్వర్ణసింహాసనం చూసిన తర్వాత అతనిలో వైరాగ్యం పెరిగింది. అతనిలోనే కాదు, మిగతా వాళ్లలో కూడా. సంపద సాక్షాత్కరించగానే మనిషి దుఃఖంలో ఎలా పడిపోతాడో ప్రొఫెసర్ జయరాం పరిస్థితి చూస్తే అర్థమైంది. సంపద మానవుణ్ణి పిచ్చివాణ్ణి చేయడమే కాదు, కిరాతకుణ్ణి చేస్తుంది. సరిగ్గా ఆ ఆలోచనలో ఉండి ఓ గదిలో కడుగు పెట్టగానే ఆ గదిలో దృశ్యం చూసి కెవ్వున కేక వేసింది ప్రియంవద. ప్రియంవదను అంత భయకంపితురాల్ని చేసిన విశేషం ఏమిటా అని గది మధ్యలోకి టార్చ్ లైట్ తిప్పాడు. ఆ గదిలో దృశ్యం చూడగానే అతని నవనాడులు స్తంభించాయి. ఆ గదిలో కొన్ని వేల అస్థిపంజరాలు గాల్లో వేలాడుతున్నాయి. గాల్లో వేలాడుతున్న అస్థిపంజరాలు గాల్లో తిరుగుతున్నాయి. ఒక్కసారి వెన్నులో చెలిపాకినట్లు అనిపించింది. షాక్. అంత భయంకరమైన షాక్కు అతనెప్పుడూ గురి కాలేదు. గాలిలో అస్థిపంజరాల నృత్యం. ఓ పర్వత గర్భంలో, మైసభలాంటి అంతఃపురంలో గాలిలో అస్థిపంజరాల నృత్యం. అతి నిశ్శబ్దంగా టార్చ్ లైట్ ఆర్పివేశాడు. ఏం జరగలేదు. మళ్లీ టార్చ్ లైట్ వెలిగించాడు. అస్థిపంజరాలు కదులుతున్నాయి. ఏ నిశ్శబ్ద మంత్రాల్ని వల్లిస్తున్నాయో అన్నట్లు. ఎంతటి గుండెధైర్యం కలిగినవాడు కూడా జడుసుకునేలా తిరుగుతున్నాయి. చంద్రహాస్ సహజంగా ధైర్యవంతుడు. ఆ అస్థిపంజరాల నృత్యంలో ఏదో అసహ్యత్వం ఉన్నట్లు అతనికి అనిపించింది. అతని సిక్స్త్ సెన్స్ ఏం ప్రమాదం లేదు అని భరోసా ఇచ్చినట్లు అనిపించింది. కాని ప్రియంవద భయంతో వణికిపోతోంది. ప్రియంవద, ప్లీజ్, నువ్వేం భయపడకు. ఇదేదో మాయలాగా, భ్రాంతిలాగా ఉంది. ఇదేంటో తెలుసుకుందాం అని అతను లోపలకు అడుగు వేశాడు. అతను లోపలకు అడుగు వేయగానే అస్థిపంజరాల మాయ ఏమిటో అర్థమైంది. దానిలో ఉన్న విచిత్రమేమిటో చంద్రహాస్కు బోధపడింది. ఆ గదిలోకి ప్రవేశించగానే ఆ గది గోడల నిండా ప్రియంవద, చంద్రహాసుల ప్రతిబింబాలు కొన్ని వేలు కనిపించాయి. అద్దాల మాయతో ఈ గదిలో కొన్ని వేల అస్థిపంజరాలున్న భ్రాంతి క్రియేట్ చేయగలిగారు. అటు చూడు అని ఆమెకు రూఫ్ వంక చూపించాడు. రూఫ్ మధ్యలో ఉన్న పద్మాకారం నుంచి 3 అస్థిపంజరాలు తీగతో వేలాడుతున్నాయి. వాటి యొక్క ప్రతిబింబాలు గోడల మీద ఎక్స్పోజ్ అయ్యి కొన్ని వేల అస్థిపంజరాలున్న ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ గదిలో ఉన్న మాయేమిటో విప్పి చెప్పేసరికి ప్రియంవద రిలాక్స్డ్గా ఫీల్ అయింది. ఆ గదిలో నుంచి మరో గదిలోకి నడిచారు. గది గోడల్ని అద్దాల్లా తయారు చేయగల కళ పూర్వీకుల చేతుల్లో ఉండుంటుంది. దాంతోనే ఈ గదుల్ని ఇలా మైసభలా అలంకరించారు. వాళ్లు అక్కడి నుండి మరో గదిలోకి వెళ్లారు. అది మామూలుగా ఉంది. ఆ తర్వాత గదిలోకి వెళ్లబోయి అక్కడే ఆగారు. ఆ గది మధ్యలో సరోవరం. ఆ సరోవరంలో మొసళ్ళు అలా అలా తిరుగుతున్నాయి. ఇది మాయేనంటారా? అంది ప్రియంవద. ఇది మాయే. ఆనాడు మైసభలో కాలు పెడితే కనపడిని సరోవరాలు, కళ్లకు కనిపించే సరోవరాలు కల్పించాడు మయుడు. ఆ మయుడికి ఎంతమాత్రం తీసిపోరు ఈ అంతఃపురాన్ని సృష్టించిన ఆనాటి శిల్పులు అన్నాడు చంద్రహాస్. అంటే ఇది సరోవరం కాదంటారా? కాదు, కావాలంటే చూడు అని జేబులో నుంచి రూపాయి నాణెం తీసి సరోవరంలో విసిరేశాడు. అది బుడుంగున మునిగిపోవలసింది పోయి టంగున శబ్దం చేస్తూ మొసళ్ల మీద 3 అంగుళాల దూరంలో నిలిచిపోయింది. ఇది మైసభలాంటి సరోవరమే. కనిపించేవి మొసళ్ళు కాదు, మొసళ్ల ఆకారంలో తయారు చేసిన కదిలే బొమ్మలై ఉండొచ్చు. ఆ నిర్మాణం చేసి దానిమీద గాజుతో ప్లాస్టింగ్ చేశారు. అందుకనే మనకు సరోవరంలా అనిపించింది. మన భ్రాంతే. అక్కడ ఉన్న అద్భుతాలను చూసి ఆశ్చర్యపడుతూ వాళ్ళిద్దరూ ఆ గది గుండా నడిచారు. చంద్రహాస్ చెప్పినట్లు ఫ్లోరింగ్ అంతా గాజుతో తయారు చేసినట్లుంది. ఆ గది దాటి మరో గదిలోకొచ్చే వరకు ఇద్దరూ ఓ రకమైన అనుభూతికి లోనయ్యారు. చంద్రహాస్ చేతిలో ఆమె చెయ్యి. ఆమె దాదాపు అతన్ని రాసుకుంటూనే ఉంది.
స్వర్ణసింహాసనం పరిశోధనలో వాళ్ళిద్దరూ ఎంతో దగ్గరయ్యారు. ప్రియంవదకు చంద్రహాస్ ఎంతగానో నచ్చాడు. రెండో గదిలోకి రాగానే ప్రియంవద అంది, చంద్రహాస్, ఈ గదిలో కాస్త విశ్రాంతి తీసుకుని మళ్లీ వెతుకుదామంది. చంద్రహాస్ కింద కూర్చున్నాడు. ఆమె అతని ఎదురుగా కూర్చుని అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళు ఎంతో నిర్మలంగా ఉన్నాయి. మరుక్షణం అతని చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా ముద్దు పెట్టుకుంది. ఆమె చర్యకు అపరిమితుడై ఆమె వంక చూశాడు చంద్రహాస్. ఆమె గొంతు విప్పింది, చంద్రహాస్, ఈ మైసభలాంటి ఈ అంతఃపురంలో నుంచి మనం ప్రాణాలతో బయట పడతామో లేదో నాకు తెలీదు. అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ నిశ్శబ్దంలో ఆమె మాటలు మారుమ్రోగుతున్నాయి. ఏంటది? అతను అడిగాడు. అతని గుండెల్లో ఏవో మౌనరాగాలు, ఏవో భావాలు కలగాపులగంగా కదిలిస్తున్నాయి. నా జీవితంలో ఇంతకాలం ఒంటరిగా గడిచిపోయింది. జీవితంలో అసలు పెళ్లి ఎప్పుడూ చేసుకోవాలనుకోలేదు. మగవాళ్లంతా దుర్మార్గులు, స్వార్థపరులు, స్త్రీలను కాల్చుకు తింటారని కాదు. నాకు నచ్చేవాడు దొరక్క, నా మనసుకు అన్ని విధాలా సరిపోయేవాడు దొరక్క ఇన్నాళ్ళు నేను వివాహం చేసుకోలేదు. ఆమె ఆగింది. ఆమె ఏదో చెప్పాలని అనుకున్నట్లు అది ఆమె జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం అని కూడా ఆ క్షణంలో అతనికి అర్థమైంది. మీ సాహసం చూసి కాదు, మీ చదువు విజ్ఞానం చూసి కాదు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇన్ని రోజులైనా నన్నుగానే చూశారు తప్ప నాతో అసభ్యంగా ఏనాడూ ప్రవర్తించలేదు. ఈ చీకట్లో నన్ను మీరు ఏం చేసినా నన్ను ఆదరించే, రక్షించే నాదుడే లేడు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు నన్ను స్నేహితురాలుగానే చూశారు తప్ప ఓ ఆడదానిలా చూడలేదు. అందుకే ఆమె ఆగిపోయింది. సిగ్గుతో ఆమె గుండెలు దడదడమని కొట్టుకున్నాయి. అలాంటి సంస్కారవంతుడే నాకు భర్తగా కావాలని ఇన్నాళ్లు అనుకున్నాను. ఈనాడు మీరు నాకు కనిపించారు. సుమంగళిగా, వివాహితగా మరణించాలనే కోరికతో మిమ్మల్ని భర్తగా ఎంచుకోలేదు. ఇక్కడి నుంచి బయటపడినా మిమ్మల్ని నేను వివాహం చేసుకునేదాన్ని అని చటుక్కున తల వంచుకుని, ఐ లవ్ యూ చంద్రహాస్, ఐ నీడ్ యూ. భూమికి 20 అడుగుల లోతున దారి తెన్ను తెలియని పర్వత అంతర్భాగంలో చావు పుట్టుకలకు అందని విచిత్రమైన పరిస్థితుల్లో జీవన మృత్యు కెరటాల మధ్య ఆమె చెప్పిన మాటలు విని చిన్నగా నవ్వుకున్నాడు చంద్రహాస్. జీవితమా, నువ్వెప్పుడూ నిత్య నూతనత్వానివి. అరణ్యంలోనైనా, నగరంలోనైనా, మృత్యువులోనైనా, జీవనంలోనైనా నువ్వు వికసించని స్థలం అంటూ ఈ భూమిపై లేదు కదా. కబర్ది ఆమె వంక చూశాడు. ఆమె అతని వంక చూసింది. ఆ చూపుల్లో ఎన్నో భావాలు. ఒక్కసారిగా అతని దగ్గరకొచ్చి ఏడ్చింది. ఆమెకెందుకో దుఃఖం ఊపేన్లా ఉరుకుతోంది. జరిగిపోయిన సంఘటనలు తలుచుకుంటే ఆమెకు భయం, వేదన కలిగాయి. జరిగిపోయిన సంఘటనల్లో ఎక్కడైనా దురదృష్టం ఎదురైతే తన కపర్ది తనకుండడు. అతను లేకపోతే తాను ఉండలేదు. అటాచ్మెంట్, మెంటల్లీ అటాచ్మెంట్. తాను అతని దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నా కపర్దిలోని ధీరోదాతను తను ఏనాడూ పూర్తిగా చూడలేదు. ఈ స్వర్ణసింహాసనం అన్వేషణలో ఆయన పట్టుదల, ధైర్యం అడుగడుగునా ఆమెకు కనిపించాయి. తనెంత సిల్లిగా ప్రవర్తించినా తనను మనసారా అర్థం చేసుకున్న వ్యక్తి కపర్ది. ఆమె చెంపల మీద కన్నీళ్లు కారిపోతున్నాయి. కొన్ని భావాలకు రీజన్ ఉండదు. అవి భావాలు అంతే. రీజనింగ్ లేని హృదయపు భావం ప్రేమ. తను అతన్ని ప్రేమిస్తోందా? కపర్ది ఆమె వంక చూశాడు. ఎందుకేడుస్తోంది? ఈ మేజ్లో ఇలాగే ఎన్నో సంవత్సరాలు మగ్గి చనిపోవాలనా? కాదు. ఆ ఏడుపులో అతనికి ఆర్తి కనిపించింది. ఎందుకేడుస్తున్నావు డియర్? ఇదో డ్యూయటా? కొంటిగా నవ్వుతూ అన్నాడు కపర్ది. అతని వంక చూసి ఆ ఏడుపులో నవ్వింది. వానలో సూర్యోదయంలా. ఎందుకేడుస్తున్నావంటే నవ్వుతావేం అన్నాడు కపర్ది. ఏడవలేక అంది. లేకపోతే ఈ మేజ్లో చచ్చిపోతావనా? ఆమె అతని వంక చూసింది. నీతో పాటు మరణం జీవితం కన్నా గొప్పదని నాకు తెలుసు కపర్ది. అందుకు కాదు నేను ఏడుస్తోంది. మరెందుకు? ఈ ఎక్స్పెడిషన్స్లో దురదృష్టవశాత్తు నీకేదైనా అయితే నేను ఏమైపోతానా అని దిగులేసి ఏడ్చాను అంది సులోచన. ఆ మాట వినగానే అపరిమితుడయ్యాడు కపర్ది. ఎంత ప్రేమ! ఈ ప్రేమ ఈ కన్నీళ్లు తెప్పించిందా? దురదృష్టవశాత్తు తనకేమైనా అయితే ఈవిడ ఎందుకు ఏడవాలి? బహుశా అదేనేమో ప్రేమంటే. నీకు ప్రేమంటే ఏంటో తెలుసా కపర్ది? బ్రహ్మదేవుడు నీకన్నీ ఇచ్చి ప్రేమను ఇవ్వలేదనుకుంటాను. నాకెందుకు ఇవ్వలేదు? నా గుండెల్లో అంతా ఉంది ప్రేమే.
ఇంతకే నువ్వు ఎవరిని ప్రేమించావు? మా అమ్మను, నాన్నను, ఈ దేశాన్ని, చివరకు ఆశగా అడిగింది. నిన్ను అన్నాడు. నన్ను ప్రేమించారా? నిజం? నా ప్రేమ చాలా అసహజమైంది. దాన్ని మాటల్లో పెట్టి చంపడం ఇష్టం లేక అన్నాడు.